వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక దిగువన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ సంజీవ్ అన్న ఉన్నాడు. నేను చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఆయన చూస్తున్నా. ఆయన గద్దర్తో బతికినవాడు, పాడినవాడు, ఆడినవాడు. మా అందరికంటే చాలా దూరం ప్రయాణించినవాడు. గద్దరన్న అంటే ఇంతకుముందు చాలా మాట్లాడినారు, కానీ ఆయనలో ఒక విశిష్టత ఉండేది. గాయకులలో రాష్ట్ర జీవితంలో చాలా తక్కువ మంది సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వాడు సంజీవన్న, కానీ గద్దరన్న కూడా రహస్య జీవితం గడిపినాడు. కానీ రహస్య జీవితంలో కూడా తన స్వభావాన్ని, ప్రజలతో మమేకమయ్యే ధోరణిని విడిచిపెట్టని గాయకుడు గద్దర్. చాలా పాటలు రాసినాడు ఆయన. నిజానికి రహస్య జీవితంలో వీలు కాదు, కానీ ఆయన బతికి ఉండడానికి చాలా చేసినాడు. అట్లాగే బయటకు వచ్చిన తర్వాత బహిరంగ జీవితంలో రహస్య ఉద్యమానికి ఎట్లా మనం వాళ్ళతో కలిసి పనిచేయగలం అనేది కూడా నేర్పినవాడు గద్దర్. ఇది ఒక కోణం. చాలామందిలో ఈ కోణం ఉండదు. అయితే రహస్య జీవితం లేదంటే బహిరంగ జీవితం. కానీ రెండింటిని మేళవించిన వాడు గద్దరన్న. గద్దరన్న ఎందుకు జ్ఞాపకం వస్తాడు? నిజానికి 29 సంవత్సరాల క్రితం కాల్పులు జరిగినాయి. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్టుగా చిలీలో విక్టర్ జారా మీద కాల్పులు జరుగుతున్నాయి. ఆయన నరికి చంపేసినారు, గొడ్డలతో నరికి. అట్లాగే సఫ్దర్ హస్మీని ఒక నాటకం వేసినందుకు ఆయన చంపినారు, స్ట్రీట్ ప్లే. అట్లా చరిత్ర నిండా ఇట్లాంటి రక్తపాతాలు ఉన్నాయి. గాయకులు, కళాకారులు, అట్లాగే ప్రభావితం చేసిన వాళ్ళు. ఈ ప్రభావితం చేసిన వాళ్ళని ప్రభుత్వాలు సహించవు. ఇంకొక ఉదాహరణ ఉంది, బాబ్ మార్లే అని. ఆయన జమైకా, ఆయనను కూడా కాల్చి చంపినారు. ఆయన కూడా ఇట్లాంటి పాటలే, పౌరక్కుల కోసం నిలబడమని రాసినాడు ఆయన. స్టాండప్ స్టాండ్ అని ఒక పాట రాసినాడు. ఆ షాద్ షరీఫ్ అని అది ఒక పాట రాసినాడు. అంటే ఇట్లాంటి వాళ్ళందరి చరిత్ర ఒకటే, కానీ వాళ్ళు చనిపోయినారు. గద్దరన్న జీవించి మనందరినీ బతికించినాడు. 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు. ఆ తర్వాతంతా ఆయనంతా ఒక పోరాటాల చరిత్ర. ఈ పోరాటాల చరిత్రలో చాలా ముఖ్యమైనది. నేను ఒక సందర్భాన్ని వల్ల గుర్తు చేస్తాను, ఎందుకంటే ఈ చరిత్ర చాలా పెద్దది. నక్సల్బరీ చరిత్ర, ప్రత్యామ్నాయ రాజకీయాల చరిత్ర, 60 సంవత్సరాల పైబడిన చరిత్ర. కిషన్ దా అని ప్రశాంత్ బోస్ నక్సల్బరీలో తొలినాళ్ళ కామ్రేడ్ ఆయన. మొన్న జార్ఖండ్లో జైల్లో చనిపోయినాడు. జైల్లో చనిపోయిన తర్వాత బంధువులు ఎవరు తీసుకోవడానికి రాలేదు. ఒక గొప్ప చరిత్ర గలవాడు. ఎంసీసీ అనే పార్టీని నిర్మించినవాడు. ఆ తర్వాత అది మావోయిస్ట్ పార్టీలో విలీనమైన పీపుల్స్ వార్ ఉన్న ఎంసీసీ కలిసి మావోయిస్ట్ పార్టీ అని. ఆ పార్టీకి ఆయనే కిషన్ దా, సుశీల్ రాయ్ ఆయన చనిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే, ఆయన మృతదేహాన్ని తీసుకుపోవడానికి ఎవరు రాలేదు. ప్రభుత్వమే అంత్యక్రియలు చేసింది. ఆ సమయంలో ఆయన ఒక మాట రాసినాడు, చాలా విషాదంగా అనిపించింది నాకు. ఒక 60 ఏళ్ల ఉద్యమకారుడు ఒక సర్కారు వాళ్ళు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ బండిలో ఆయన శవం ఊరేగుతున్నది. అట్లా కాకూడదు. అట్లా కాకూడదనే గద్దరన్న శవాల స్వాధీన కమిటీ అని పెట్టినాడు. ఎవరు పెట్టలే, అట్లా ఎవరు అంత సాహసం చేయలే. ఎన్కౌంటర్ అయిన తెల్లారే అక్కడికి పోయి వాటిని ఎత్తుకొని వచ్చి వాటిని సగౌరవంగా
పంపించిన అన్న గద్దరన్న. వరవర్రావు గద్దరన్న ఈ రకంగా ఈ చరిత్ర పొడవునా తెలుగు సమాజానికి గుర్తుంటాం. తెలుగు సమాజానికే కాదు, నేను ఇప్పుడు కిషన్ దాగా గురించి చెప్పిన కదా, అనుకొని ఉంటారు అందరూ, గద్దరన్న తలుచుకొని ఉంటారు అందరూ, గద్దరు ఉంటే ఇట్లా అయ్యేదా అని అనుకొని ఉంటారు. రెండు సందర్భాలు వచ్చినాయి ఈ మధ్యలో. ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో పనిచేసిన మావోయిస్ట్ పార్టీ వల్ల కకావికలు కావచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ దాని చరిత్ర ఎటు పోదు. ఓ గొప్ప చరిత్ర. ఈ గొప్ప చరిత్రకు మూలమైన సెక్రటరీ బసవరాజ్ చనిపోయినప్పుడు ప్రభుత్వం శవం ఇవ్వలేదు. ఆ శవం వాళ్ళకి ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కూడా మళ్ళీ అందరికీ తెలుగు సమాజానికి గద్దరన్నే గుర్తొచ్చినాడు. గద్దరన్ ఉంటే ఇట్లా అయ్యేదా అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం చివరికి గద్దరన్న రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా తిరుగుబాటులో నడిచింది. ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా దాదాపు 5 దశాబ్దాల పాటు ఆయన విప్లవ రాజకీయాలకు అంకితమైన వాడు. చరిత్రలో అంత సుదీర్ఘంగా విప్లవ రాజకీయాలకు అంకితమైన వాళ్ళు ఇద్దరు ఈ స్టేజ్ మీద కూర్చున్న సంజీవన్న, గద్దర్ ఇద్దరే. ఆయన ఇవాళ బయట ఉండవచ్చు, కానీ ఆయన చరిత్ర పొడవైనది, సుదీర్ఘమైనది. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? గద్దరన్న కాల్పుల నుంచి, ఒక రాజ్య నిర్బంధం నుంచి, క్రూరత్వం నుంచి, చంపేయడం నుంచి బయటికి వచ్చి చేసిన పనుల గురించి తలుచుకోవడమే ఇవాళ సభ లక్షణం. ఏం చేసినాడు ఆయన బతికి? నిజమే, చాలామంది చనిపోయినారు. ఈ క్రూర నిర్బంధానికి వాళ్ళు లేకుండా పోయినారు, వాళ్ళు లేరు. కానీ బతుకున్న గద్దర్ ఏం చేసినాడు? గద్దర్ బతుకున్న తర్వాత ఆయన చనిపోయేదాకా చేసిన పనులన్నీ ఇవే. ఆయన శవాలను మోసుకొచ్చి గౌరవం కల్పించినాడు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ఆయన ఉన్నాడు. చివరికి నిర్బంధం తీవ్రమైన ఒక శాంతియాత్ర చేసినాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం గద్దర్ లేకుండా లేదు, అందరికీ తెలిసిన సత్యమే. అంటే ఎన్ని పనులు చేయాలనో అన్ని పనులు చేసినవాడు గద్దర్. ఇవన్నీ గద్దరన్న చరిత్ర అని మనం. నిజమే, చివరిలో ఆయన చాలా రాజ్యాంగం పట్టుకొని ఎత్తి పట్టుకొని నడిచి ఉండవచ్చు కాక, కానీ ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా ఒక నెత్తికి మడుగులో నడిచింది. ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా ఒక ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృష్టించింది. ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా ఒక ఆల్టర్నేటివ్ కళ అంటాం కదా, ఆడి పాడి పర్ఫామ్ చేసి కోట్లాది మందిని కదిలించిన గొంతుక గద్దర్. ఈ కోట్లాది మంది కదలిక అనేది సమాజంలో ఎవ్వరూ చేయని పని గద్దర్ చేసినారు. మీరు 70లు 80లు ఈవెన్ 90ల దాకా తీసుకుంటే గద్దర్ పాట వినని ఒక పల్లె లేదు, గద్దర్ పాట వినబడని ఒక పొలం లేదు, గద్దర్ పాట వినబడని ఒక క్షేత్రం లేదు. అదాన్ని అందుకే ఒకటి శవాల స్వాధీనం చేస్తున్న క్రమము, 2 తెలంగాణ ఉద్యమము ఆయన పునర్ప్రకటించుకొని అమ్మా తెలంగాణ రాసి వచ్చినాడు కనుక గద్దర్ మీద కాల్పులు జరిపినాయి. గద్దర్ మీద కాల్పులు జరిపినవాడు ఓడిపోయినాడు, కానీ గద్దర్ మీద కాల్పులు జరిపినవాడు ఇవ్వలటికి కూడా దాక్కొని ఉన్నాడు, కానీ గద్దర్ దాక్కొని లేడు. ఆయన ప్రజల్లో జీవించి ఉన్నాడు. ఇప్పటికీ ఒక పాట ఏమవుతున్నాడు. గద్దర్కి నిజంగానే మరణం లేదు. ఆయన చరిత్ర పొడవునా సాహిత్యం ఉన్నంతకాలం, అక్షరాలు ఉన్నంతకాలం, పాట బతికి ఉన్నంతకాలం గద్దర్ చిరంజీవి అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.